నేటి బైబిల్ స్టడీ కొరకైన లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు నేను చదువుతుంటాను. అందరూ పరిశీలన చేయండి మీ గ్రంథాల్లో. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యం. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 8వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మనం చదివాం. ప్రతి వచనాన్ని క్రమంగా మనం ధ్యానిస్తూ అనేకమైన సంగతులు నేర్చుకుంటున్నాం. గత 2 వారాలుగా మనకు కొంత గ్యాప్ వచ్చింది. మన బైబిల్ స్టడీలు క్రమంగా ఫాలో అవుతున్నటువంటి యూట్యూబ్లో ఫాలో అవుతున్న సహోదరుడు రాజశేఖర్కి నా ప్రత్యేకమైన అభినందనలు. రాజశేఖర్ గారు, మీ ఆసక్తిని బట్టి మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది ఇలాగనే బైబిల్ స్టడీ కొనసాగించండి సార్ అని అడుగుతున్నారు. మేము కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజున వాక్య ధ్యానంలో 8వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలకు ఉన్నటువంటి ఆ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఆయన అహరోను క్రమం కాదు, ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున వీళ్ళు భూమి మీద భౌతికమైనటువంటి యాజకత్వము ప్రధాన యాజకుడుగా ఉన్నారు. యేసుక్రీస్తు పరసంబంధమైనటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. లేవీయులలో నుండి వచ్చినటువంటి యాజకులు కానీ ప్రధాన యాజకులు వీళ్ళు దేవునికి పరిచారకులు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. సో వీళ్ళు పరిచారకులైతే ఆయన కుమారుడు. వీళ్ళు భౌతిక సంబంధమైనటువంటి ఒక ప్రత్యక్ష గుడారములో వీళ్ళు యాజక ధర్మం జరిగిస్తే, యేసుక్రీస్తు పరసంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి యాజక ధర్మం చేస్తున్నాడు. ఈ విషయాలు ముందున్నటువంటి అధ్యాయాలన్నింటిలో మనం నేర్చుకుంటూ వచ్చాం. 7 అధ్యాయాలు కూడా అదే. దాన్ని కొనసాగింపుగా 8వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఇక్కడ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఒకటి, ఆయన యాజకత్వం ఎలాంటిదో చెప్తూ ఆ యాజకుడి ద్వారా చేసినటువంటి నిబంధన సంగతి కూడా చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఆ యాజకత్వం గురించినటువంటి మొత్తం మీద మేము చెప్పేటువంటి దాని సారాంశం ఏంటంటే అని 8వ అధ్యాయం ప్రారంభం కదా. 8వ అధ్యాయం ప్రారంభం ఏముంది? మేము వివరిస్తున్నటువంటి ఈ సంగతుల్లోని సారాంశం ఏంటంటే, ఇప్పటిదాకా 6వ అధ్యాయము, 5వ అధ్యాయము, 7వ అధ్యాయం వీటిల్లో ఉన్నటువంటి మొత్తం మీద ఏం చెప్పదలుచుకున్నాము అని అంటే, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. సో మీకు ముందు ధ్యానించినటువంటి విషయాలన్నీ మీ మైండ్లోకి ఎక్కాలక.
ఓకే, మర్చిపోయి ఉంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోండి, మీ నోట్స్లు చూసుకోండి ఏం రాసుకున్నారు. ఇంకా రాసుకోవడం ఏమన్నా మర్చిపోయి ఉంటే ఒకసారి వినండి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు అని చెప్తూ ఈ ప్రధాన యాజకుడు యేసు ప్రభు గురించినటువంటి ఆ సంగతి చెప్తూ మనకి అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు, అట్టి ప్రధాన యాజకుడు. సో ముందున్నటువంటి ఆ సంగతులన్నీ మీరు మైండ్లోకి రావాలి. ఆయన దేవుని కుమారుడైంది, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని, అంతేకాకుండా తనని తానే అర్పించుకున్నాడు అని, దేవుని కుడి పార్శ్వాన ఆయన సజీవుడిగా ఉన్నాడు అని, మన కొరకు విజ్ఞాపనలు చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు అని, ఇక ఆయన యాజకత్వం ఆగిపోయేది కాదు, మార్చబడేది కాదు. ఈ సంగతులన్నీ మీరు రిమైండ్ చేసుకోవాలి. కాబట్టి మనకి అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునికి అనగా మనుషులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారానికి పరిచారకుడు. ఆయన ప్రధాన యాజకుడు, యాజకులు, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక కాబట్టి హెబ్రీయులకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి యాజకుడు తెలుసు, వాళ్ళకు ప్రధాన యాజకులు తెలుసు, ఆ యాజక ధర్మం తెలుసు, వారు అది ఆచరిస్తూ రావాలి. మీకు తెలిసినటువంటి ఈ యాజక ధర్మం, ఈయన మనుష్యులు కాక ప్రభువే స్థాపించినటువంటి గుడారానికి, ప్రభువే స్థాపించిన గుడారానికి ఆయన పరిచారకుడై ఉన్నాడు. ఉండి పరలోకమందు మహామహుని సింహాసనకు కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు అనే మాటలు చూస్తా ఉన్నాం. పరలోకమందు మహామహుని కుడి పార్శ్వన అన్నాడు. ఓవరాల్గా మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయాల. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు అర్పించడానికి నియమింపబడి ఉంటాడు. ఓకే, యేసు ప్రభు ఎవరు? ప్రధాన యాజకుడిగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు ఏదో అర్పించడానికి నియమింపబడి ఉంటాడు. మరి ఈయన కూడా ప్రధాన యాజకుడు అయితే ఈయన కూడా అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో అవశ్యం. ఓకే, తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారు ఉన్నారు. సో వాళ్ళు వస్తున్నారు ధర్మశాస్త్రంలో వారి ప్రత్యక్ష గుడారంలో ఆ లోపలికి వెళ్ళి వాళ్ళు చేయాల్సిన ఏదో చేస్తున్నారు. మరి ఈయన ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారు ఉన్నారు, వాళ్ళు అర్పణ చేస్తుంటారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడో ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్తారు. ఓకే, మరి ఈయన భూమి మీద ఉంటే ఈ పరసంబంధమైనటువంటి ఈ యాజకత్వం ఎలా చేయగలుగుతాడు? అందుకని భూమి మీద ఆయన ఉంటే ప్రధాన యాజకుడిగా ఉండలేడు. ఎందుకని? దేవుడు పరలోకంలో ఉన్నాడు. సో ఈ బలి అర్పణ అంతా దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. అందుకోసమనే దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను అనే పదంలో ఉన్న అర్థం అది. యేసు ప్రభు మన పాపం నిమిత్తము లేఖనముల ప్రకారం చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. లేపబడి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడయ్యాడు. ఆసీనుడయ్యాడు. ఇప్పుడు ఆయన మరణమును జయించి తిరిగి లేచి సజీవుడిగా అక్కడికి వెళ్ళాడు. ఇక మళ్ళీ మరణిస్తాడా? అందుకనే నిరంతరము జీవించువాడు యాజకత్వం చేస్తూనే ఉన్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గరే. భూమికి పరలోకానికి మధ్యలో యాజకత్వం చేస్తూ ఉన్నాడు.
మానవులకు సంబంధించినటువంటి పాప పరిహారాలకు సంబంధించిన బలియాగమంతా అర్పించి తన సొంత రక్తాన్ని ఎక్కడిస్తున్నాడు? రక్తాన్ని పరలోకంలో ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అర్పణ, ప్రధాన యాజకుడు దేవునికి అర్పణ అర్పించాలి. భూ సంబంధమైనటువంటి గుడారంలో అయితే ఎక్కడ అర్పిస్తాడు? గుడారంలోకి వెళ్ళి తెర దాటి అతి పరిశుద్ధ స్థలము అయినటువంటి దేవుని సన్నిధిలో ఇస్తాడు కదా. మరి ఈ ప్రధాన యాజకుడు ఈ అర్పణని అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి అని ప్రధాన యాజకుడికి అర్పించడానికి ఏదో ఒకటి ఉండుట అవశ్యం అన్నాడు కదా. మరి ఈయన ఏమి అర్పించాడు? మరి వెళ్ళి తీసుకెళ్ళి తన రక్తమే ప్రాణమే, రక్తమే ప్రాణం, పరలోకములో అర్పణ చేశాడు. ఇదిగయ్యా పాప పరిహారాలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం. ఇదిగో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము, ఇదిగో తీసుకో. పరలోకం ఎందుకు వెళ్ళాడు? లేచిన తర్వాత తండ్రి కుడిపార్శ్వానికి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు మీకు అర్థమవ్వాలా? ఇది ఆయన యాజకత్వం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు కొంచెం ఆలోచన చేయండి. మీ పాపాలు క్షమించబడతాయి. మీ పాపాల నుండి మీకు విమోచనము, మీ పాపముల నుండి మీకు క్షమాపణ, మీ పాపముల నుండి మీకు రక్షణ. ఇవి ఊరక మాటలు కాదు, యేసు ప్రభు జరిగించిన క్రియలు ఇవి. మానవులందరి కొరకు ఆయన జరిగించినటువంటి క్రియలు ఇవి. ఆయన చనిపోయినది ఫ్యాక్ట్, రియల్. ఆయన తిరిగి లేచింది రియల్. పరలోకానికి వెళ్ళి అక్కడ మనం నిమిత్తమైనటువంటి అర్పణ చెల్లించినది రియల్. మరలా రాబోతున్నాడు, అది కూడా రియలే. ఈరోజు నేర్చుకునేటువంటి మన పాఠంలో చూడండి, సాక్షాత్తు పరలోకములోని ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సన్నిధిని, ఇప్పుడు పరిశుద్ధాలయమునకు 2వ వచనంలో చదివిన మాటను కొంచెం మనసు పెడదాము. ఆయన పరిశుద్ధాలయమునకు, దానికి ఫుట్ నోట్లో ఉన్న మాట పరిశుద్ధ వస్తువులకు అన్నాడు. అనగా మనుషుడి కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారానికి పరిచారకుడు అని అన్నాడు. మామూలుగా లేవీల్లో వచ్చినటువంటి ప్రధాన యాజకులైతే ఏ గుడారానికి యాజకులు? ప్రధాన యాజకుడు కావచ్చు, యాజకుడు కావచ్చు. ఏ గుడారం? ఓకే, ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. అది మనుషుడు కాక ప్రభువే నియమించినటువంటి గుడారం, అది ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంది. అందుకని ఆ పరలోకమందు ఆయన యొక్క ఆ గుడారం, ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్, దాని అంతటినీ మానవులకు తెలియజేసేటువంటి విధంగా ప్రత్యక్ష గుడారాన్ని నియమించాడు. ఇదిగో నా సన్నిధి ఇలా ఉంటుంది. మీకు కొంచెం కిందకు వచ్చి చదువుదాం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తం చేయటానికి జాగ్రత్త పడుము అన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని మోషే వచ్చి చెప్తా ఉంటే అందరు కట్టారు. ఓకే, అసలు ఆ నమూనా ఎలా వచ్చింది? మోషే చెప్పాడు. మోషేకి ఎలా వచ్చింది? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కొండ మీద చూపబడిన కొంచెం చదివి చెప్పండి. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తం చేయుటకు
జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడి వచ్చి ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ వస్తువుల ఛాయారూపాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? పరలోకములో ఉండేటువంటి ఆ ఒరిజినల్ పిక్చర్ని మోషేకు చూపిస్తే మోషే వచ్చి దాన్ని భూమి మీద ఇలాగుంటుంది అని చెప్పాడు అని ప్రభువు చూపించి, ఇప్పుడు ఈ మాటలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని చేత హెచ్చరింపబడి అనే మాట, హెచ్చరింపబడి ఏమని హెచ్చరింపబడ్డాడు? చదవండి, చదివి చెప్పండి. దేని విషయం జాగ్రత్త పడండి? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తం చేయుటకు నువ్వు జాగ్రత్త పడు అని దేవుడు ఏం చేశాడు? మోషేని హెచ్చరించాడు. జాగ్రత్త పడు అని హెచ్చరించాడు. కొంచెం దీని గురించి ఆలోచన చేయండి. ఒకసారి వెనక్కి వెళ్తే మోషే స్టోరీ ఒకసారి చూద్దాం. అసలు ఎట్లా ఏంటి హెచ్చరికలు ఏంటి ఇవి చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. 25వ అధ్యాయం 8-9 వచనాల్లో ఓకే ఓకే కాదు 25వ అధ్యాయం ఓకే 8-9 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను. నేను నీకు చూయించిన విధంగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు, నేను నీకు చూయించిన విధంగా. 40 వచనం చదువుదాం. ఇక్కడే అనేక విషయాలు చెప్తున్నాడు. ఇలా 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 ఇది ఇలాగ ఉండాలి, ఇది ఇలాగ ఉండాలి అనేకమైన చెప్తూ ఏమంటున్నాడు? ఇక కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు నీవు జాగ్రత్త. 2 సార్లు చెప్పాడు ఇప్పటికి కదా. కొండ మీద నీకు కనపరిచిన, కొండ మీద నీకు చూయించిన ప్రకారం చేయి. ఇంకా 26వ అధ్యాయంలోకి వద్దాం. 26వ అధ్యాయంలో 30 వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన దాని పోలిక చొప్పున, కొండ మీద నీకు కనపరిచిన పోలిక చొప్పున. 27వ అధ్యాయం 8వ వచనంలో కూడా కొండ మీద నీకు చూపబడిన, అంటే ఇన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. హెచ్చరిక 4 సార్లు హెచ్చరిస్తున్నాడు. మిస్టేక్ కాకూడదు, పొరపాటు కాకూడదు. ఎందుకు అని అంటే ఇది ఆషామాషి కాదు. నువ్వు నిర్మించేది దేని యొక్క ఛాయ? పరలోకములో ఉండేటువంటి దేవుని యొక్క ఛాయ. ఆ ఛాయను అక్కడ ఎలాగుండదు, దాని రూపాన్ని నువ్వు ఇక్కడ నిర్మిస్తూ ఉన్నావు. వెరీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనకి కొంచెం అర్థమైంది. గతంలో మీకు ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్ర ఎలా వాడబడిందో అనే ఒక అంశం మీకు చెప్పినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం నిర్మాణము ఆ విషయాలన్నీ మీకు పిక్చర్ వేసా. మీకు గుర్తుంది కదా. ఓకే, ప్రత్యక్ష గుడారం నిర్మాణం ఉంటుంది. ఓకే, ఆ ప్రత్యక్ష గుడారం జాగ్రత్త పడు. కొండ మీద నీకు కనపరిచినట్టే చెయ్యి, కొండ మీద నీకు చూపబడిన ప్రకారమే చెయ్యి, కొండ మీద నీకు అగుపరిచిన ప్రకారమే చెయ్యి, అలాగే చెయ్యి అని మాటి జాగ్రత్త పడు, జాగ్రత్త పడుము, జాగ్రత్త పడు. హెచ్చరిక, జాగ్రత్తలు, హెచ్చరికలు ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయండి?
ఆయన ప్రణాళికకి కొంచెము కూడా వ్యత్యాసం రాకూడదు. ఓకే, నిర్మాణం సంగతి అలా ఉంచుదాము. ఇంకా ప్రధాన యాజకుడు చేయాల్సినటువంటి పని, దీంట్లో ఏమన్నా తేడాలు వస్తాయా? ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, హెచ్చరింపబడి ఇది ఇక్కడ ఉండాలా, ఇది చేయాలా, ప్రధాన యాజకుడు ఇది చేయాలా, ప్రధాన యాజకుడు ఇది చేయకూడదు, ఇట్లా మొత్తం పక్కగా చెప్పాడు. ఓకే, ఇది భూమి మీద జరుగుతున్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంలో జరిగే యాజక ధర్మం. ఇప్పుడు మరి శ్రేష్టమైన పరసంబంధమైనటువంటి యాజక ధర్మంలోకి వద్దాం. మీకు ఈ పిక్చర్ అంతా మైండ్లోకి వచ్చి ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు పరసంబంధమైనటువంటి యాజక ధర్మం చేసినటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు ఒకసారి ఆలోచన చేయి. మోషేకి అంత కరాఖండిగా అంత ఖచ్చితంగా ఆయన చెప్పి పరసంబంధమైనటువంటి, మీరు చదువుదండి మళ్ళీ ఒకసారి 5వ వచనం చదవండి, 8వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ 8:5. ఓకే ఓకే, జాగ్రత్త పడుము ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన, అది ఇది ప్రత్యక్ష గుడారమే. అసలు ఇదేంటిది? పరలోక సంబంధమైన ఛాయ. అది ఒరిజినల్, ఇది ఛాయ. అది మనిషి అనుకోండి, ఇది మనిషి నీడ. ఛాయ అంటే నీడేగా. ఇప్పుడు మధ్యాహ్నం, ఉదయమో లేకపోతే సాయంత్రం అలా వెళ్ళేటప్పుడు మన నీడ అలా పడుద్ది, అది మనదే. కానీ నీడ నేను కాదు. తర్వాత జిరాక్స్, ఒరిజినల్ ఉంటుంది, జిరాక్స్. తర్వాత ఫోటో, మనిషి ఫోటో ఉంటుంది. కొంతమంది పిల్లల ఫోటో పెట్టుకొని బజార్లో అలా వెళ్ళారు. ఏంటంటే పిల్లల ఫోటో, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల ఫోటో ఎందుకు? ఇంకా ఆ ఫోటో తీసి ఆడు పెడతాడు కదా, గూట్లో పెట్టి. ఎందుకు? డైరెక్ట్ పిల్లలు ఉన్నారు కానీ ఫోటో ఎందుకు? సో ఇప్పుడు ప్రత్యక్ష గుడారమును ఎంత జాగ్రత్తగా నిర్మించమన్నాడు, ఎంత జాగ్రత్త కట్టమన్నాడు అనే విషయాలు మీకు అర్థమవుతున్నాయి కదా. మరి పరలోక సంబంధమైనటువంటి దానికి ఛాయారూపంగా ఇది నిర్మించబడితే, ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఈ యాజక ధర్మములో మరి యేసుక్రీస్తు విషయాలు మరి ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఇక దేన్ని కొంచెం ఆలోచన చేస్తే ప్రియులారా, యాజక ధర్మం ప్రభు వారు జరిగించాడు కదా. చాలామంది మనం ఏమనుకుంటామనంటే, ప్రత్యక్ష గుడారం లాగా మనం కూడా ఒక మందిరం కట్టుకోవాలా, మనకు కూడా ఒక తెర ఉండాలా, మనకు కూడా మధ్యలో ఒక గ్రిల్స్ ఉండాలా, సేవకుడు ప్లేసు విశ్వాసుల ప్లేసు సపరేట్గా ఉండాలా. మన మందిరాల డిజైన్ చూసారు ఎట్లా ఉంటుందో, మందిరాల డిజైన్. వాస్తవానికి మన మందిరాలు అనేవి మనం కట్టుకునే మందిరాలు ఆ రూపం కాదు. ఆ యాజక ధర్మం ఎలాగైనా ఛాయగా జరిగిందో యేసు ప్రభు వారు ఆ యాజక ధర్మాన్ని అంతటినీ ఆయన జరిగించాడు. ఇప్పుడు ఆయన ఏదైతే యాజక ధర్మంలో తన అర్పణలు ఆయనకి అంగీకారంగా దేవుడు సాటిస్ఫై అయ్యే విధంగా అంగీకారమైనటువంటి ఆ అర్పణ చెల్లిస్తే మనుషులకి పాపక్షమాపణ వస్తూ ఉంది. ఇలాగనే ఎవరైతే యేసుక్రీస్తులోకి వచ్చారో ఆయన బలియాగం ద్వారా, ఆయన అర్పణ ద్వారా విమోచించబడి రక్షించబడిన వారు పరిశుద్ధులు కూడుకుంటారు. పరిశుద్ధులు కూడుకునేది ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క సంఘం. నీకు అర్థమవుతుందా? ప్రత్యక్ష గుడారం అనేది ఒక డిజైన్ అన్నాడు కదా, ఒక డిజైన్ అన్నాడు కదా. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ ఇత్తడి బలిపీఠం ఉంది కదా, ఆ బలిపీఠం క్రీస్తు యొక్క బలికి
ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉన్నాయి? ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? బలి, క్రీస్తు యొక్క బలిని చూపిస్తుంది. శిలువ యొక్క ఆ విషయాన్ని అంతటినీ ఆ బలిపీఠం చూపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఆ విశ్వాసులు వెళ్ళి అందరు కడుక్కుంటారు కదా, గంగాళం అంటది. గంగాళం ఎందుకు పెట్టమన్నాడు? ఒక ప్రజలు కడుక్కోవాలి. ఆ తర్వాత దీని అంతటికి ఒక ఆవరణం పెట్టు, స్పెషల్ సపరేట్ చేయి, ఇది పరిశుద్ధ స్థలం అంట పెట్టాడు. మీరు కూడా లోకంలో నుండి వేరై రక్షణ పొందండి. సంఘం అంటే ఏంటి? ఇంతకీ పరిశుద్ధపరచబడి, క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షించబడిన వారు, సో ప్రత్యేకంగా ఉన్నవారు కదా. ఆ ప్రత్యక్ష గుడారం ఆ యొక్క నమూనా అంతా యేసుక్రీస్తు జరిగించినటువంటి బలియాగంలో మనుషులకు ఆపాదించబడింది. కాబట్టి ఇప్పుడు యాజకుడు జరిగిస్తూనే ఉన్నాడు. వచ్చే వాళ్ళందరికీ క్షమాపణ జరుగుతూనే ఉంది, దొరుకుతూనే ఉంది, విమోచనం దొరుకుతూ ఉంది. మన కొరకు విజ్ఞాపనలు చేయడానికి నిరంతరం ఆయన జీవించే ఉన్నాడు. ఇప్పుడు ఆ భూమి మీద ఆ ఇశ్రాయేలు సమాజంలో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం సపరేట్ ప్లేస్లో నిర్మించబడింది. పరిశుద్ధపరచబడినటువంటి ప్రజలు క్రీస్తు యొక్క సంఘముగా ప్రత్యేకించబడి ఉంటారు, వారు కూడుకుంటుంటారు. ఇక్కడ యాజకత్వం అవసరం లేదు. ఇక్కడ యాజకుడు కావాలా? కావాలా? క్రీస్తు సంఘానికి ఒక యాజకుడు కావాలా? కావాలనా అంటున్నా. ప్రధాన యాజకుడు మీ కొరకు ఒక బలి ఇయ్యాలనా? యేసుప్రభు జరిగించాడు కదా, మీరు కడగబడ్డారు కదా, మీరు ప్రత్యేకించబడ్డారు కదా. ఇప్పుడు మీకు మరలా ప్రత్యక్ష గుడారపు నమూనా కావాలా? మీకు అందుకే పైన చెప్పాడు, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుని యొక్క ఆ యాజకత్వపు ఆ అర్పణ, నీ నిమిత్తం అర్పించిన అర్పణ నీవు సొంతం చేసుకున్నావా? అంతేకాదు, మరి శ్రేష్టమైన నిబంధన అని చెప్పాడు కదా. నిబంధన విషయాలు వచ్చేవారం మనం స్టడీ చేద్దాం. అయితే ఆ శ్రేష్టమైన నిబంధన ఇస్తూ మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం అన్నాడు. సేవకత్వం, సర్వీస్. ఒక ప్రధాన యాజకుని లేవీయుల్లో నుండి తీసుకొని అతనికి కొన్ని బాధ్యతలు ఇస్తే, ఆయన ద్వారా జరిగించే బాధ్యతలు ఆయన నెరవేరిస్తే, మరి ఈయనకి ఎంత ఇంకా బాధ్యతలు చెప్పాడు. పైగా ఈయన ద్వారా మరీ శ్రేష్టమైనటువంటి నిబంధన చేశాడు, మరీ శ్రేష్టమైన నిబంధన చేశాడు. మరి ఆ నిబంధన తీసుకొచ్చినటువంటి ఆయన ఇంకెంత సేవకత్వం, మరి ఎంత బెస్ట్ సేవకత్వం అది. ఈ విషయాలన్నీ కొంచెం ఆలోచన చేసి, ప్రేమ దేవుని పిల్లరా, ఈ స్టడీలో నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకో. యేసు ప్రభు నీ కొరకు చేసిన ఆ యాజకత్వం నీకు అర్థమైందా? ఇంతకీ నీ నిమిత్తమైనటువంటి అర్పణ ఇప్పుడు పరలోకంలో ఉంది అనే సంగతి నీకు అర్థమైందా? ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఎందుకు వెళ్ళాడు అనే విషయం నీకు అర్థమైందా? ఇంకొకటి, ఆయన తన నమూనాకి వ్యత్యాసంగా ఉండటానికి ఆయన ఇష్టపడే దేవుడు కాదు. ఎందుకనే మోషేకి పక్కగా హెచ్చరిస్తూ 4 సార్లు చెప్పాడు, ఏయ్ నేను చూపించిన విధంగా, కనపరిచిన విధంగా. కాబట్టి దేవుని పని జరగాలని అంటే ఆయన పద్ధతులకు విరుద్ధంగా జరిగితే ఆయనకు కుదరదు, ఆయనకి ఇష్టపడ్డు, ఆయనకు అది నచ్చదు, ఆయనకు అది కుదరదు. మీరు అంటున్నారు, మీరు అనొచ్చు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామయ్యా? కరెక్ట్ చేస్తున్నామా?
మరలా చెప్తున్నా, ఇప్పుడు మనకు తెరలు అవసరమా అండి? సేవకులకి విశ్వాసులకి మధ్యలో గ్రిల్స్ అవసరమా అండి? ఏమంటారు? సంఘం అంటే ఏంటండి? మీరు పిలువబడిన వారు. మీకు అర్థమవుతుందా? మీరు పిలువబడిన వారు దేని కొరకు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు. సంఘం అంటే ఏంటి? ఎక్లేషియా, పిలువబడిన వారు. ఆయన క్రమంగానే జరుగుతున్నాయా? మోషేకు ఆయన ఇచ్చినటువంటి ఆ హెచ్చరికల చొప్పున జాగ్రత్త కలిగి ఉండు అని అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు ద్వారా, ఆయన ప్రధాన యాజకత్వం ద్వారా, ఆయన అర్పించిన అర్పణ ద్వారా విమోచించబడి పరిశుద్ధపరచబడినటువంటి క్రైస్తవులు ఒక సంఘముగా యేసుక్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఒక సంఘముగా వీడుంటే ఆయన ప్రణాళికల చొప్పునే ఉన్నారా? జరిగిస్తున్నారా సేవని? చాలామందికి సంఘం అంటేనే తెలీదు అని చెప్తా ఉన్నా క్రైస్తవులకు. కొంతమంది ఒక పాలెం అంతా ఒక సంఘం అనుకుంటారు. పాపం, వాక్యం దాన్ని సమర్థించదు. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలని అంటే, మోషేను దేవుడు జాగ్రత్త పడుము అని 4 సార్లు హెచ్చరించాడు. మనకు తెలియకుండానే చాలా విషయాలు మనలో జొరబడిపోతూ ఉంటాయండి. మనం అనుకుంటాం అలాగా. సంఘంలో కొన్ని విషయాలు చెప్పనా మీకు? బైబిల్లో సంఘానికి ఒక సంఘంలో 3 లేకపోతే 4 బిషప్పులు ఉండొచ్చు. ఎవరు ఉండొచ్చు? బిషప్పులు. ఎక్కడ ఉండొచ్చు 4? ఒక్క సంఘంలో. వాళ్ళనే పెద్దలు అన్నారు. బిషప్స్, ప్రెస్బిటేరియన్స్ ఆర్ పాస్టర్స్ అని భావం వాళ్ళది. కాపరులు అని. ఎంతమంది ఉండొచ్చు? 3 లేక 4 ఉండొచ్చు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎలాగుంది? ఒక్క బిషప్ కింద 100 సంఘాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న సిస్టమ్ ఏంటి? ఒక్క సంఘానికి 2 కంటే ఎక్కువ బిషప్పులు బైబిల్ సంఘానికి ఉంటే సిస్టమ్ ఎలా మారిపోయింది చెప్పానా? ఈ 2000 సంవత్సరాలుగా క్రైస్తవంలో వచ్చినటువంటి మార్పులు ఇవి. బిషప్ అనగానే ఓహో అబ్బో ఈయన కింద చాలా సంఘాలు ఉంటాయి అని మన మైండ్కి అలా ఫీడ్ అయిపోయింది. ఒక స్థానిక సంఘంలో వేరు మినిస్ట్రీస్ ఉంటాయి. విడోస్ మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ, అన్నీ ఎక్కడున్నాయి? ఒక సంఘంలో వేరు మినిస్ట్రీస్ ఉంటాయి. అది బైబిల్లో ఉన్న పద్ధతి. మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఒకడు ఒక్క మినిస్ట్రీ పెడతాడు, ఆ మినిస్ట్రీ కింద 100 సంఘాలు ఏర్పాటు చేస్తాను అంటాడు. ఏమనిపిస్తుంది మీకు? మోషేకి దేవుడు చెప్పిన ఇచ్చిన జాగ్రత్త కలిగి ఉండు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ బైబిల్ స్టడీలో నీకు దేవుడు ఇచ్చేటువంటి హెచ్చరిక ఒకసారి జాగ్రత్తగా ఉండు, ఆలోచన చేయి. జాగ్రత్త పడము. సేవకులైనా విశ్వాసులైనా స్థానిక సంఘం అంతటికి ఆయన ఇస్తున్న హెచ్చరికలు కదా. ఏ పడాలా? జాగ్రత్త పడు. ఎట్లా పడు? నేను నీకు చూపించిన. కాబట్టి సంఘ పరిచర్య ఎలాగ ఉండాలి, సంఘం ఎలాగ ఉండాలి, ఎవరెవరి బాధ్యతలు ఏముండాలి బైబిల్లో తీసి చూడండి. నేను నీకు తెలియపరచిన సంఘం ఉంటుంది కదా. యేసుక్రీస్తు పునాది అయి ఉంటే ఆయన రాయి, అసలు మూలరాయి. ఆ మూలరాయిని బేస్ చేసుకొని కట్టబడిన పునాది ఉంటుంది. అది అపోస్తలులు, ప్రవక్తలు. దాని మీద కట్టబడినటువంటి వాళ్ళు విశ్వాసులు. మనం నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. సంఘం అని అంటే ఇది నీదో నాదో కాదు.
ఇది ప్రభువే నియమించిన యాజకత్వం, పరలోక సంబంధమైనటువంటి యాజకత్వం. ఆయన జరిగించి, ఆయన మన కొరకు అర్పణ అంతా చెల్లించి, ఆ అర్పణ ద్వారా ఏదైతే పాప విమోచన క్షమాపణ రావాలో అది మనకు ఇచ్చి మనల్ని పరిశుద్ధపరచి ఆయన సంఘంగా ఏర్పాటు చేసుకుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మోషే జాగ్రత్త పడు, నేను నీకు చూపించిన విధంగా నేను నీకు చూపించిన. సో ఈరోజు భక్తి, ఈనాడు కొంతమంది పాస్టర్ అని లేడీస్ వచ్చారు, నాకు యూట్యూబ్లో అప్పుడప్పుడు కనపడుతుంటారు, లేడీ పాస్టర్స్. పైగా ఈ మధ్య నేను చూసింది రెవరెండ్ పాస్టర్ సమ్ లేడీ. ఇప్పుడు మోషేకి చెప్పినట్టు క్రైస్తవ సమాజానికి ఈరోజు దేవుడు చెప్పలేదా జాగ్రత్త కలిగి ఉండు అని? హెచ్చరికలు ఇవ్వట్లేదా? ఏమంటారు? ఉంటారా స్త్రీలు పాస్టర్స్గా? నేను నీకు చూయించిన విధంగా అన్నాడు. సంఘాన్ని చూయించాడు, ఆదిమ సంఘాన్ని చూయించాడు కదా అపోస్తలుల ద్వారా కట్టించి. చూసి నేర్చుకో. లేదు నాకంటే మా ఆవిడే బాగా వాక్యం చెప్పుద్ది కాబట్టి నా పైన ఆమెకి పాస్టర్ ఇస్తాను అని పాస్టర్ అనుకుంటే, నువ్వు అనుకుంటే అయ్యేదా? ఇలాంటివి ఎన్నో మార్పులు ఈ రోజుల్లో జరుగుతున్నాయి ప్రియులారా. స్థానిక సంఘం ఎలాగుండాలో, ఎలా పరిచయం చేయాలో, విశ్వాసులు ఎలా బ్రతకాలో ఆయన కేర్ఫుల్గా ఉండండి అని చెప్తాడు. మోషేకి కొండ మీద పరలోకం ఆ సన్నిధంతో చూయించి ఆ చొప్పున చేయడానికి జాగ్రత్త పడు అని చేసేటప్పుడు కూడా మాటికి జాగ్రత్త అని చెప్పాడు. ప్రభువే తన యొక్క శరీరమైన సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసి 30 సంవత్సరాల సంఘ చరిత్ర మన బైబిల్లో ఉంది. సంఘం ఎలాగుండాలో, ఎలా చేయాలో అది. సో అక్కడి నుంచి దాటిపోవద్దండి. ఆదిమ సంఘాన్ని నేను గ్రంథంలో చూయించిన విధంగా చేయి, జాగ్రత్త పడుము. అలాగా ఈ మాట మనం తీసుకోవచ్చా? దానికి మించి వెళ్ళకూడదండి. నాకు నచ్చింది కదా, నాకు ఇష్టమైంది కదా, ఎవరి ఇష్టానుసారంగా సంఘ పరిచర్యలు చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. సంఘం అంటే అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కొంతమంది సంఘాలకి స్వస్థతశాలలని పెడుతున్నారు. పాపం సంఘాలని స్వస్థతశాలలు చేస్తున్నారు. ఈనాడు సంఘము అని అంటే, అక్కడ పాస్టర్ ఉంటాడు, అక్కడ దెయ్యాలు పోగొడతాడు, అక్కడ రోగాలు పోతాయి, రండి తీసుకెళ్దాం అక్కడికి. ఇందుకోసం అండి సంఘం ఉండేది? మారిపోయింది. ఇదిగో నీకు అది లేదా ఇది లేదా, యేసుప్రభుని నమ్ముకో నీకు అన్నీ ఇచ్చేస్తాడు. ఇలాంటి సంఘాన్ని చూపించాడండి బైబిల్లో. మోషేకు కొండ మీద చూపించాడు, అలాగా చేయి అన్నాడు. ఈరోజు నీకు నాకు కొత్త నిబంధన సంఘాన్ని చూపిస్తున్నాడు. ఏమన్నా మార్పులు సవరించుకోవాల్సినట్టు సవరించుకో. సంఘ పరిచర్యలు కానీ, సంఘ యొక్క బాధ్యతల్లో కానీ, సంఘం ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, విషయాలు ఏదైనా సరే నీకు చూయించిన దాని ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడు. ఆదిమ సంఘాన్ని చూయించాడు కదా, ఒక్కొక్క సంఘం ఎలా కట్టబడుతుందో, ఎలాగో విస్తరించిందో, ఆ సంఘం ఏం చేసిందో, ఆ సంఘం ఎవరికి చేసిందో, ఆ సంఘ విశ్వాసులు ఎలా బ్రతికారో, వాళ్ళ బాధ్యతలు ఏంటో, వాళ్ళ ఎదురుచూపేంటో, దీన్ని చూడకుండా, నేను నీకు చూయించిన సంఘాన్ని చూడకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అని అంటే దేవుడు ఒప్పుకోడండి. అందుకే మోషే దగ్గర ఆ పాఠం మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే స్థానిక సంఘం యేసుక్రీస్తు ఆయన ప్రధాన యాజకత్వం కింద ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యం మనకు వచ్చింది చూడండి.
అందుకే ప్రారంభంలో మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, స్వయానా తనంతానే అర్పణ చేసుకున్నాడు. అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. తనను తానే అర్పించుకున్నాడు, తన రక్తమే అర్పించాడు. మరి ఆయన అర్పించాలి అని అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా. సో ఆ అర్పణ పరలోకానికే తీసుకెళ్ళాడు. ఈరోజు సజీవుడిగా ఉన్నాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు గురించి ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. మీకోసం ప్రభువారు ఇంత చేశాడే, మరలా రాబోతున్నాడు, వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఇంకా యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం, ఆయన చేసిన అర్పణ, ఆయన శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన అవరోహణం, ఇవన్నీ అర్థం కాని వారికి ఒక హెచ్చరికగా తీసుకోండి ప్రియులారా. మరలా వస్తాడు, తప్పక వస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. ఇవన్నీ ఎలాగ రియలో అది కూడా రియలే, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈరోజు ఆయన యాజకత్వం గురించిన కొంత విషయాలు నేర్చుకున్నాం. వచ్చే వారం ఆయన నిబంధన సంబంధించినటువంటి విషయాలు మరికొన్ని నేర్చుకుందాం. ఇందులో మన వ్యక్తిగతంగా ఇంకా మనం ఏమి పరిశీలన చేయొచ్చు. సో పరిశోధనాత్మక ధ్యానంలో, పరిశోధనాత్మక వాక్య ధ్యానం, దేవుని గురించి మనం ఏం నేర్చుకుంటాం ఇందులో? మీరు చెప్పండి, త్వరగా 4-5 చెప్పండి. దేవుని గురించి మీకేం అర్థమవుతుంది? చూడండి, ఇక మీరు బైబిల్ కూడా తీయాల్సిన పని లేదు ఇంత సమాచారం విని. సో ఆయన ప్రధాన యాజకుడు, ఇలాగ నీకు టగటగ చెప్పేయచ్చు కదా. మళ్ళీ రెఫరెన్స్ తీసి పరిశీలన చేయాలి మీరు. ఇంత వివరణ విన్న తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక హౌస్ గ్రూప్స్, వేరే హౌస్ గ్రూప్స్, హౌస్ చర్చెస్, హౌస్ గ్రూప్స్, బైబిల్ స్టడీ గ్రూప్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక గ్రామంలో ఏర్పాటు చేసినప్పుడు జస్ట్ ఒక చిన్న స్టోరీ, అది కూడా ఏంటి, ఈ స్టోరీ చెప్పాను. ఏంటి అంటే, కుష్ఠరోగి వచ్చి మొక్కి, నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, ఓకే నువ్వు వెళ్ళి ఇలా చెయ్యి, 4 వచనాలే జస్ట్ ఆ స్టోరీ అంతా చెప్పాను నేను. అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒక ఆమె చదువురాని ఆమె ఉంది. ఆమెకు పిక్చర్ అంతా అర్థమైంది, ఆ స్టోరీ అంతా అర్థమైంది. దేవుని గురించి ఏమిటి అంటే చెప్పేస్తుంది. దేవుడు ఇది బాగా చేసే దేవుడు అంటుంది. మరి ఏమన్నా మనం ఫాలో అవ్వచ్చు అంటే ఫాలో అవ్వచ్చు. పోయి కనపరుచుకోవాలా, నాకు బాగా అయిన సంగతులు నేను చూపించుకోవాలా. ఎంత బాగా అర్థం చేసుకుందో. ఇప్పుడు 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం స్టడీ చేసాం కదా. టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్తారని ఈ విషయాలు చెప్తాను. చెప్పండి, ఇక్కడ చెప్పండి, దేవుని గురించి నీకేమర్థమైంది? సో ఆయన ప్రధాన యాజకుడు. ఈడ బోర్డు ఈరోజు మరీ బ్లాక్గా ఉంది కాబట్టి మీకు కనపడదు. ఓకే, ఇంకా చెప్పండి మరి, రాయకపోతే ఏమి? ఆయన ప్రభువు, ఆయన పరలోకంలో ఉంటాడు. సో తండ్రి కుడిపార్శ్వాన ఉంటాడు. కూర్చోపో నువ్వు. ఇంకా వాగ్దానం ఇచ్చాడు. ఓకే, వాగ్దానాలు ఇచ్చేవాడు, మధ్యవర్తిగా ఉండేవాడు యేసు ప్రభు. శ్రేష్టమైన సేవ పొందేవాడు, ఇచ్చినవాడు. సో ఇలాగన దేవుని సంగతులన్నీ మనం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చెప్పనా, హెచ్చరికలు ఇచ్చేవాడు, జాగ్రత్త పడమని చెప్పేవాడు. ఆయన ఏ కార్యం చేస్తున్నా కూడా శ్రద్ధతో చేసేవాడు. వ్యత్యాసాలు రావడానికి ఇష్టపడేవాడు కాదు. ఇలాగన దేవుని క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది కదా. సరే, మనుషుల గురించి ఇంకేమన్నా అర్థమవుద్దా? మానవులు,
అది. సో ఎలా ఎక్కడ చెప్తున్నావు అది? హెచ్చరికలు పొందినవారా? సో హెచ్చరికలు పొందినవారు అంతేనా? హెచ్చరింపబడేవారు, సేవ చేసేవారు, మనుషుల గురించి. ఇప్పుడు యాజకులు అన్నాడు, ప్రధాన యాజకులు అన్నారు, యాజకుతో సేవ చేస్తారన్నారు, పరిచారకులు అన్నారు, ఆ బలులు అర్పించడానికి నియమించబడతాడు అని అన్నారు, దేవుని చేత నిర్మించబడతారు. తర్వాత భూమి మీద ఉండేవాళ్ళు, ఇలాగిన మనుషుల గురించిన స్టడీ. అందులో మనం కూడా ఏదో ఫాలో అవ్వచ్చు, మోడల్ ఆర్ ఎగ్జాంపుల్. ఏమైనా చెప్తారా? అది జాగ్రత్త పడి ఉండాలి, అది జాగ్రత్తగా చేయాలి. దేవుడు మోషేకి చెప్పాడు జాగ్రత్త అని. సో మోషే మనకు ఒక మంచి మోడల్, ఎందుకంటే ఆయన జాగ్రత్తగా చెప్పాడు. కమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఆజ్ఞలు. మోడల్ అంటే, ఎగ్జాంపుల్ అంటే, ఎగ్జాంపుల్ అంటే మనం అనుసరించవచ్చు, మాదిరి ఒకటి కనపడుతుంది, నువ్వు చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ కమాండ్ అంటే తప్పక చేయాల్సిందే, అది ఆజ్ఞ. సో ఇక్కడ ఆజ్ఞలు ఏమన్నా ఉంటాయా? దేవుడు చెప్పినాయి డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా. ఆయన చూపించినట్టు చేయాలి కదా, దేవుడు చూపించిన విధంగా. దేవుడు చూపించినట్టు. ఓకే, ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం, మన సంఘం ఉంది, దేన్ని బట్టి ఫాలో అవ్వాలి? ఏం చూపించాడు నీకు? ఆదిమ సంఘాన్ని చూపించాడు. ఏదైనా పని చేయాలంటే అక్కడి నుంచి తీసుకొని చేయడమే మన పని. అంతకు మించి మనకు నచ్చిందనో మనకు ఇష్టమైందనో అది ఇది అని వేయడానికి దేవుడు ఒప్పుకోడు. ఓకే, ఆయన చూపించినట్టు చేయాలి. ఇంకేమైనా ఆజ్ఞలు తీసుకుంటావా? ఆయన చూపించినట్టుగా చేయాలి. ఆయన హెచ్చరికలు గమనించాలి. తర్వాత చేసేదేదో జాగ్రత్తగా చేయాలి, లోబడాలి. ఓకే, సరే, కొన్ని ఆజ్ఞలు వచ్చాయి కదా, మరి ఏం చేద్దాం? మనం ఈ బైబిల్ స్టడీలో ఎంత తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఏం చేద్దాం వెళ్ళే ముందు? మీ డెసిషన్ ఏంటి? ఇంత నేర్చుకున్నావు ఈరోజు పాఠ్య భాగంలో, ఇంత నేర్చుకున్నావు. సో నువ్వు వెళ్ళే ముందు నువ్వు చేయాల్సిన పని, నీ ఐ విల్ రాసుకో. నేను తప్పక ఏంటి? ఈరోజు అంతా నేర్చుకున్నావు కదా, ఏం చేస్తావు మరి ఈ వారం వచ్చే బైబిల్ స్టడీ దాకా? మీ డెసిషన్స్ మీ నోట్స్లో రాసుకోండి. నేను అనుకుంటున్నా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. నా డెసిషన్ జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా చేయటానికి లేదు. నాకు నచ్చిందనో, ఇంకొకరికి నచ్చిందనో, వాళ్ళు చెప్పిండ్రనో, వీళ్ళు చెప్పిండ్రనో. మనుషులు కల్పించిన పద్ధతులు చాలా బాగా ఉండవచ్చు, బాగా సక్సెస్ అవి ఉండవచ్చు. కానీ నేను అనుకునేది జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. మీ డెసిషన్స్ రాసుకోండి, అన్నీ తెరిచిపెట్టి చేతులు పెట్టండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ బైబిల్ స్టడీ ద్వారా మాకు ఇచ్చిన నీ ధ్యానములో అంతటి కొరకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన తలంపులు, నీవు మాకు అందించిన విషయాలు మేము సరిగానే ధ్యానించామనుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మడా మాకు సహాయం చేశావు. మేము ఎక్కడ కూడా నీ గ్రంథంలో ఉన్న విషయాల్ని మేము అపార్థం చేసుకోకుండా
కృప చూపించినావు అని నమ్ముతా ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, మా కొరకు ఎంతో చేసావు ప్రభువా. నీవు చేసిన నీ యాజకత్వం మాకెంత మేలు చేసిందో అర్థమైంది. అంతేకాకుండా ఈ స్టడీ ద్వారా మా వ్యక్తిగతమైనటువంటి మా తీర్మానాలు కూడా నీ దగ్గరికి తీసుకొని వస్తాం. మాకు నేర్పించావయ్యా నైనా. మేము చేయాల్సినటువంటి పనులు, మా జీవితం ఏంటో మాకు అర్థమవుతుంది. నీ గుణలక్షణాలు కూడా మేము చాలా తెలుసుకున్నాం. నీ యొక్క మహిమ, నీ కీర్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో, మా ఎడల నీకున్న ఆశ ఏంటో, నిన్ను గురించిన చాలా అవగాహన మాకు వచ్చింది ఈ స్టడీ ద్వారా. మేము పాటించడానికి కొంత మాదిరి కూడా చూయించావు. ఆజ్ఞలు కూడా తీసుకుంటున్నాము నాయన. వాటిని మేము ఆజ్ఞలుగా కొన్ని తీసుకుంటున్నాం. ఎవరెవరైతే వారి వారి వ్యక్తిగతంగా ఈ వారం అంతా ఇలాగనే ఉండాలని డెసిషన్ తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలన్నీ నీ దగ్గర తీసుకొని వస్తున్నాం. వాటిని పాటించడానికి దయతో సహాయం చేయండి. ఈ బైబిల్ స్టడీలో పాలు పంచుకున్న నీ పిల్లలైన అందరినీ ఈ వాక్యపు జీవము చేత నింపి ముందున్న రోజుల్లో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఇంతటితో ముగిసింది.